వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్. మక్కా మసీదు వద్ద ప్రత్యేక నమాజ్. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. ఉచిత బియ్యంలో కేంద్రం పాత్ర పెద్దది అన్న బండి సంజయ్. ఉచిత బియ్యం పథకానికి కేంద్రం 10,000 కోట్లు వెచ్చిస్తోందని స్పష్టం. రాష్ట్ర ప్రభుత్వ భారం కేవలం 10 రూపాయలు మాత్రమేనని వెల్లడి. ఆధారాలతో నిజం నిరూపించేందుకు తాను సిద్ధమని సవాల్. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ తో అభివృద్ధి సాధ్యమన్న పురంధేశ్వరి. వైసీపీ పాలనలో అప్పుల ఊబి, నిరుద్యోగం, రహదారి దుస్థితి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. విశాఖ బీచ్ రోడ్ లో లోకేష్, వరుణ్ బే శాండల్స్ కొత్త హోటల్. ఆఫీస్ టవర్ కు భూమి పూజ. టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు. కార్యకర్తలకు ప్రమాద బీమా పెంపు శుభవార్త. P4 మోడల్ నాటకమే అని అంబటి రాంబాబు ఫైర్. P4 పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. విద్య, వైద్యం, ఉపాధి కల్పించకుండానే పేదరిక నిర్మూలన వీలు కాదని వ్యాఖ్య. రేవంత్ భాష తగదు అంటూ జగదీష్ రెడ్డి విమర్శ. హుజూరాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలపై మండిపాటు. రైతు సమస్యలపై నిర్లక్ష్యం, నీటి కష్టాలపై ఉద్యమానికి రైతులు సిద్ధం కావాలంటూ పిలుపు. హెచ్సియు భూముల అమ్మకాన్ని ఆపండంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి. చెట్లు, జీవ వైవిధ్యం కలిగిన భూములు విద్యార్థుల భవిష్యత్తు అని హెచ్చరిక. ప్రకృతి విద్యారంగానికి ముప్పు తేవద్దని సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నెల రోజుల రంజాన్ ఉపవేశాలు సోమవారం ముగియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని మక్కా మసీద్ వద్ద ముస్లిం ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పథకంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి సంబంధించి మెజారిటీ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. కిలో బియ్యానికి 40 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చెల్లిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం కేవలం 10 రూపాయలు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు. ఈ పథకానికి కేంద్రం అక్షరాల 10,000 కోట్లు వెచ్చిస్తోందని, దీనిని తాను ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఆ చిన్న చిన్న అమ్మాయిలు గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఎడిచారు. ఒక్కరు చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, విద్యార్థులు చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పుడు కూడా దాదాపు 70 ఓట్లకు పైగా ఉన్నప్పుడు కూడా ఇలా పోటీ చేయడానికి ఇలా ముందుకు వస్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ప్రగతి సాధ్యం అవుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి తావు లేకుండా వైసీపీ పాలన సాగిందని పురంధేశ్వరి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసిందన్నారు. రహదారులను అధ్వాన స్థితికి చేర్చింది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి దక్కలేదని తెలిపారు. మద్యం మాఫియాతో వైసీపీ నేతలు భారీగా డబ్బులు చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. కార్యకర్తలు అద్భుతంగా పనిచేసిన ప్రజల నుండి వస్తున్నటువంటి భావన. ఇవాళ 3 పర్యాయాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే అది ప్రజల్లో ఉన్నటువంటి ఆ సానుకూల భావన ఏదైతే ఉందో అదే ఆశీర్వాదంగా మారి, ఆదరణగా మారి 3వ పర్యాయం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం. మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పి ఆనాడు మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం. అంతకు ముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో, ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అనే పదానికి తావులేదు. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది. అద్భుతంగా అభివృద్ధి చెందవలసినటువంటి ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది.
అటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎక్కడ అభివృద్ధి, రోడ్ల పరిస్థితి అయితే అధ్వాన్నంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు, మనం అందరం కూడా అనుభవించినటువంటి నేపథ్యం. అది మాత్రమే కాకుండా విద్వేషం, ఎవరైనా నోరు విప్పి ప్రభుత్వం ఈ పని చెయ్యలేదు అని కనుక చెప్పామంటే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం, వారిని జైల్లో పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇటువంటి పరిస్థితులు మన విషయం కాదు. కనుక ఏదైతే భారతీయ జనతా పార్టీ విశ్వసించే ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజాగళం భారతీయ జనతా పార్టీ కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వస్తుంది. ఆ సందర్భంలో ఎన్నికల్లో మేము చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఆ కష్టమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని. ఇవాళ చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రజలు ఆ పాలనకి స్వస్తి చెప్పాలి, మంచి పాలనని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశానికి సుపరిపాలన అందిస్తుందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు, ఆశీర్వదించారు. ఇవాళ మనం చూసినట్లయితే మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురు కూడా చక్కటి సమన్వయంతో ముందుకు వెళుతూ ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు ఏ విధంగా వస్తున్నాయి ప్రజలందరికీ తెలుసు. ఆగిపోయినటువంటి పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చారు. ఆగిపోయినటువంటి అమరావతికి, మన అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతికి 12,500 కోట్లు మరి ఏడీబీ నుండి, అదేవిధంగా ఇంకొక 11,000 కోట్లు హడ్కో నుండి ఇవ్వటం కానివ్వండి, మరి రోడ్ల మరమ్మతుకు కావాల్సినటువంటి వనరులు పైనుండి సమకూర్చుకోవటం, ఇవాళ గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్ని ఒకంత మనం బాగు చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి సహకారం. పంచాయతీ రాజ్కి 4,800 కోట్లు కేంద్రం ఇచ్చింది. విశాఖ బీచ్ రోడ్ లో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో వరుణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించడానికి తలపెట్టిన అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్ కు మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరితో కలిసి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఎలిమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఉత్తమ కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు కూడా ఉపాధి కల్పించాలని సీఎం చంద్రబాబు నిత్యం అంటారని తెలిపారు. ఈ క్రమంలో 3.5 దశాబ్దాల క్రితం హెరిటేజ్ అనే విత్తనం నాటారని తెలిపారు. ఈ క్రమంలో పార్టీలో చాలా మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యకర్తలే టీడీపీ అధినేతలు అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్తలను మంత్రి లోకేష్ అభినందించారు. ఈ క్రమంలో మంత్రి కార్యకర్తలకు శుభవార్త చెప్పారు. కార్యకర్తలకు ప్రమాద బీమా మరింత పెంచుతున్నామని పేర్కొన్నారు. ఎవరు ఊహించలేదు, 175 స్థానాలకి 94% సీట్లు మనం కైవసం చేసుకుని 164 స్థానాలు గెలుస్తామని. అది సాధించాం. 4వసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది. బాబు గారు ఇప్పుడు పదే ఒక మాట అంటున్నారు, 95 CBN అని. అంటే 95లో ఎట్లయితే నేను పనిచేశానో, కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి, నేను పని చేయాలని పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది. చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది. మాలాంటి యువకులకి 1995 CBN ఏంటో మాకు తెలియదు. నేను ఫోన్ చేసి కనుక్కున్నా. అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడింది నాకు కూడా అర్థమైంది. పార్టీలో ఒక మార్పు రావాలి, అది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేతలు. గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ, అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి,
అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ ముందల నేను ఉంచుంటున్నా. అరే ఈరోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు, ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడం. అందుకే చెప్పిన, ఆనాడే చెప్పిన, ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈరోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి. P4 పేరుతో చంద్రబాబు నాయుడు కొత్త నాటకం మొదలెట్టారని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని సూపర్ 6 హామీలు ఇస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వం సంపద సృష్టించదని, ఇప్పటికే ఉన్న సంపదలు పేదవారికి పంచాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. పేదరిక నిర్మూలన ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టంగా పేర్కొన్నారు. దీనికోసం విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చాలా పెద్ద ఆర్భాటంతో తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి P4 జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కాన్సెప్ట్ తన బుర్రలో నుంచి వచ్చిందని, ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని, ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టం అని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్ గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని, వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. దట్ ఈస్ ఆల్సో P4. ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 58 కార్పొరేషన్లో విత్డ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడ ఉందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత. అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో, అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటుంది. పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు.
పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం, ఉచితంగా విద్యను అందించటం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వటం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట. చాలా మంది ఉగాదిని చాలా అద్భుతంగా తొలి పండుగను చేసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయికి తగని భాషను రేవంత్ వాడుతున్నారని, అదే భవిష్యత్తులో ఆయనకు బొంద పెడుతుందని అన్నారు. సోనియా హామీలను నమ్మిన ప్రజలు మోసపోయారన్నారు. కాళేశ్వరం నీటి పంపక వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని, రైతులకు నష్టాలు జరుగుతున్నాయని విమర్శించారు. కూలిపోయిందని చెప్పిన మేడిగడ్డ ప్రాజెక్టు పైన నిలబడి ఆ రోజు నాడు 9,60,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. దాంట్లో అది ప్రవహిస్తున్న సందర్భంలోనే మేము అదే ప్రాజెక్టు మీద నిలబడి చెప్పినాం, ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉంది, మేము దీనిపైన నిలబడి ఉన్నాం. కన్నేపల్లి పంప్ హౌస్ ఏదైతే కాళేశ్వరంకి కీ పాయింట్ ఉందో ఆ పంప్ హౌస్ కూడా వెళ్ళిన అధికారులతో మాట్లాడినాం. మంచిగా ఉంది, అంత రిపేర్ చేసి ఉంది, ఒక్క బటన్ నొక్కితే చాలు ప్రారంభమవుతుంది, నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అధికారులు చెప్పింది. మేము ఆ రోజే చెప్పినాం, వెంటనే ఆన్ చేయండి, ఖాళీగా ఉన్న చెరువులన్నీ నింపండి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదు, ఇప్పటి వరకు దాని ఎత్తే ఆలోచన చేయటం లేదు. ఎన్డీఏసీ అనేది కేవలం ఒక అంక మాత్రమే. ఎన్డీఏసీ అనుమతితో అక్కడే లేదు మనకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు ఏ చట్టాలు ఏవి అవసరం లేకుండా యథేచ్ఛగా నీళ్ళని దోపిడీ తీసుకుపోతుంటే, ఇక్కడ కేవలం ఎన్డీఏసీ ఒక్క చెప్పి తెలంగాణ రైతాంగానికి శిక్ష వేస్తున్నారు ఈ దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు రైతులకు శిక్ష వేస్తున్నారు, ప్రతిగా నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు, ఊరికే పలకరిస్తున్నావు. ఉరి శిక్ష ఏదైతే మాట్లాడుతున్నావో అది రైతులు నీకు వేయడం ఖాయం. నువ్వు రైతులకు ఏ శిక్ష చేస్తున్నావో దానికి ప్రతిగా నీకు రైతులు ఉరి శిక్ష వేయడం ఖాయమైతే తప్ప ఇంకొకటి కాదు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది పూర్తిగా మోసపూరితమైన మాటలు, ద్రోహపూరితమైన మాటలు తప్ప ఇంకొకటి కాదు. స్పష్టంగా నిలువుగా నిలబడే ఉంది, కాళేశ్వరం నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ ఇవాళ ఆన్ చేసిన నీళ్ళు వస్తాయి, మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారికి ఒక్క మాట మీకు చెప్పండి, మీకు చేత కాకపోతే 1 నిమిషంలో కేసీఆర్ గారు అది ప్రారంభం చేస్తారు. తప్పకుండా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఇంకా కూడా అట్నే అబద్ధాలు నమ్ముకుని బతుకుదాం అనుకుంటున్నాడు. అది రైతుల విషయంలో పచ్చి దగా చేస్తా ఉంది ప్రభుత్వం. కాళేశ్వరం అట్టనే ఉంది, కాళేశ్వరంకి ఏమి కాలేదు. కాళేశ్వరంలో ఇవాళ పంపాన్ చేస్తే నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయనే మాట టీఆర్ఎస్ పార్టీకి చెప్పినాం. ఒక్కసారి కేసీఆర్ అప్పచెప్పండి, 3 రోజులు ఇక్కడ నీళ్ళు తీసుకొస్తామని చెప్పినాం. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారికి సమాధానం. రైతాంగానికి మళ్ళీ కష్టాలు మొదలైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతును అడిగినా కన్నీళ్ళతో చెప్తున్నారు, శాపనాలు కలిగిస్తున్నారు. రుణమాఫీ విషయంలో మోసమే, రైతు బంధు విషయంలో మోసమే, రైతు భరోసా విషయంలో మోసమే, వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో మోసమే, నీళ్ళిచ్చే విషయంలో మోసమే. ప్రతి చోట ఈ ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేస్తుంది. కొంటే ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దాన్ని కొనడం ఎత్తేసింది. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు. వ్యవసాయ రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్సియు భూముల వివాదం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ప్రతిపక్షాల్లోని ఆ భూములను వర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ భూముల్లో వైవిధ్యమైన జీవ సంపద ఉందని, ఆ అటవీ భూములను తొలగిస్తే పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటున్నాయి. తాజాగా ఈ వివాదంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. హెచ్సియు భూములపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని సూచించారు. ఇది ఆప్షన్ పెట్టొద్దు అని వారు చెప్తున్నారు. నిజంగానే వారు అనేది స్టూడెంట్స్ అనేది కరెక్ట్. చట్ట ప్రకారంగా ప్రభుత్వం మేము చేయవస్తుందో అది కరెక్టా కాదా అని ఇప్పుడు బిల్ కూడా వేసిండ్రు కొంతమంది. ఆ కోర్టు నడుస్తుంది. అది నేను అనుకుంటా నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ అపియర్ అవుతారు. దాంట్లో ఎన్నో లీగల్ అంశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం అయితే వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తుంది ఇది ప్రభుత్వ భూమి అని. వాస్తవంగా చరిత్రలు చూస్తే ఈ మొత్తం భూమి అలాట్ చేసి నోటిఫై చేస్తా అన్నారు.
గత ప్రభుత్వాలు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందు కాంగ్రెస్, తర్వాత మన టీడీపీ ప్రభుత్వం ఉన్నది. అయితే అప్పుడు మొత్తము నోటిఫై చేస్తామన్నారు, అప్పుడు కాలేదు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది కాలేదు. దాని తర్వాత తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు నోటిఫై చేయలేదు. అందుకే మాకు హక్కు ఉన్నది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హక్కు ఉన్నది. ఏంటంటే అది ప్రభుత్వ భూమి, మేము అమ్ముకోవచ్చు. నిజంగానే అది ప్రభుత్వ భూమి ఉన్నా కూడా దాంతో ప్రభుత్వ భూమి అన్నందుకు లీగలీ సాధ్యమైనందుకు మీరేమంటే అది చేసుకోవచ్చా? ప్రకృతిని నష్టం చేసుకోవచ్చా? ఆడ 30,000 ఏళ్ల సంది ఉన్న రాక్ ఫార్మేషన్ పగలగొట్టొచ్చా? అది లీగలీ చూస్తుంది. కానీ ఒకవేళ మీరు అమ్మదలుచుకుంటే, ఒకవేళ నిజంగానే అయిపోతే కూడా మీరు ప్రకృతిని, ఆ గ్రీన్ స్పేస్ను కాపాడాలి. అమ్మితే హైయెస్ట్ బిడ్డర్ కాదు, అక్కడ ఒక పార్క్ చేయండి, లేకుంటే ఒక మంచి పెద్ద స్కూళ్ళు చేయండి. కానీ ముఖ్యంగా లంగ్ స్పేస్ హైదరాబాద్ కావాలి. ఒకవేళ గిట్ట గెలిచి కూడా మీరు అమ్మితే తరాలకు గ్రీన్ స్పేస్ దొరుకుతుంది. స్టూడెంట్స్కే కాదు, ఇక్కడ హైదరాబాద్ వాసులకు ఏది మంచిదో. మీరు అప్పుడు కేసీఆర్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఆ ప్రభుత్వం నడిపిండ్రు. వాళ్ళు కూడా ఆస్తులు అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు. ఇటువంటి భూములే అమ్ముకుండ్రు. నియో పోలీస్ అని పెద్ద పెద్ద గుండ్లునే అమ్ముకున్నారు. తర్వాత మన రాజేంద్ర నగర్, హిమాయత్ సాగర్ దగ్గర, బుద్వేల్ దగ్గర అక్కడ కూడా 100,000 ఎకరాలు అమ్ముకున్నారు. మీరు కూడా అదే చేస్తున్నారు. అది నిజంగానే వేరే మార్గం చూడండి, ఈ భూమిని కాపాడండి. ఇంకోటి, కొందరు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బతుకుంటున్నారు, వాళ్ళే భూములు అమ్ముకున్నారు, వాళ్ళే ఆ రోడ్ వేసుకున్నారు, వాళ్ళే నోటిఫై చేయలేదు, వాళ్ళే అలాట్ చేయలేదు. ఇంకా కన్నుండే తండ్రి కొడుకులకు ఇది కూడా అమ్ముదామా? మళ్ళోసారి టర్మ్ వస్తే వాళ్ళు ఇప్పటి వరకు అమ్మేసుకుంటుంటుంది. కనీసం వీళ్ళన్నా వింటున్నారు, కానీ వాళ్ళు ఇప్పటి వరకు అమ్మేసుకుంటుంటుంది. ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తున్నట్టు కేవలము తెలంగాణలో రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూములను రియల్టర్లకు కట్టబెట్టే కుట్రలో ప్రభుత్వం భాగస్వామి అవుతుందని ఆరోపించారు. విద్యార్థుల నోర్లలో బట్టి కొట్టేలా భూములను లాక్కునే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. రోహిత్ వేముల స్ఫూర్తితో భూములను కాపాడేందుకు విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనపై కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా దాడులు చేసి అక్రమ అరెస్టులకు పాల్పడిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేధావులు తిరుగాడే గడ్డ, అత్యధికంగా సమాజంలో చదువుకున్న వాళ్ళు ఉండేటువంటి ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఒక రాక్షస రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతూ ఇవాళ 400 ఎకరాల భూమిని ఇవాళ రియల్టర్లకు కట్టబెట్టేందుకోసం అని చెప్పని భవిష్యత్ భారతదేశ విద్యార్థులందరి నోళ్లలో మన్నుగొట్టే విధంగా ఇవాళ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే, రోహిత్ వేముల స్ఫూర్తితో ఇవాళ భూమిని కాపాడుకోవడం కోసం చెప్పని ఇవాళ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యమం చేస్తే, వాళ్లపైన రేవంత్ రెడ్డి పోలీసులు అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక దాష్టికానికి పాల్పడి వాళ్లపైన దాడులకు పాల్పడ్డారు. మహిళలు అని కూడా చెప్పి చూడకుండా, మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసినారు. ఇవాళ మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి చూస్తే అత్యంత దయనీయమైనటువంటి సంఘటనలో ఇవాళ విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయలేదు, పొద్దున్న నుంచి తినడానికి తిండి కూడా ఇవ్వలేదు. వాళ్ళు చేసినటువంటి ఒక నేరం ఏందయ్యా అంటే, మా భూములు మాకు కావాలా అని చెప్పని వాళ్ళు ఈ విద్యార్థులకు చెందిన భూములు అప్పుడెప్పుడో 2300 ఎకరాల భూములు మా భవిష్యత్తు కోసం అని చెప్పించిండ్రు. మీ రియల్ ఎస్టేట్ దందా కోసం కాదు రేవంత్ రెడ్డి, మా భూములు మాకు కావాలా అంటే పోలీసుల పదగట్టాల కింద ఇవాళ ప్రజాస్వామిక హక్కును, విద్యార్థుల హక్కులను, విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే విధంగా అరెస్ట్ చేసి వాళ్ళని ఇవాళ నానా హింసలకు పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే విధంగా ఇవాళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఇవాళ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. హెచ్సీ ఎదురుగా ఇవాళ ఇప్పుడే దాదాపు 200-300 మంది విద్యార్థులు ఇవాళ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. మా వాళ్ళని వదిలిపెట్టండి, లేకపోతే మేము దీక్షలు విరమించమని చెప్పని. ఏం బాపుకుంటావు రేవంత్ రెడ్డి?
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటం ఏంటి? నువ్వు యూనివర్సిటీలో చదువుకోకపోయినంత మాత్రాన, విశ్వవిద్యాలయాల విద్యార్థుల యొక్క సమస్యలు నీకు అర్థం కాకపోయినంత మాత్రాన, వాళ్ళ పట్ల నీకు బాధ్యతలైనంత మాత్రాన ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ దందాల కోసం ఈ రకంగా అణచివేటకు గురి చేయడం న్యాయం కాదు. తస్మాత్ జాగ్రత్త. ఎవరెవరైతే విద్యార్థి లోకంతో కొట్లాడతారో, ఎవరెవరైతే విద్యార్థి లోకాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ చరిత్రలో మట్టి కొట్టుకుపోయినరు. రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గట్టి పడుతుంది. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, విద్యార్థుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తల్లిదండ్రుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలంగాణ సమాజం పట్ల తరపు నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ భూమి నీ తాతల ముత్తాతలది కాదు, మా తాత ముత్తాతలది కాదు, భవిష్యత్ తరాలది, భవిష్యత్ చదువుకునే పిల్లలది. అక్కడ ఫ్లోరా ఉంది, ఫౌనా ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూములను అమ్మే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు. ఈ భూములు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినవి, వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి అప్పగించడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలను హెచ్చరిస్తూ ఈ నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే చట్టపరంగా, రాజకీయ పరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేఏపాల్ గట్టిగా హెచ్చరించారు. Rahul Gandhi ji, what the hell is going on in Telangana with Hyderabad University 400 acres, more than 1 lakh crore worth of property? Why your Ravant Reddy government and yourself selling the youth of the future? Thousands of students have been graduated, one of the most precious property. What happened to your Mohabbat ka dukan? You promised the youth the future in your Bharat Jodo Yatra. Who will believe you if you are selling this to Adani, taking the future and beating them up on Eid Mubarak Day? Young girls, boys being arrested, thrown in. Is that all you care about, is how much money he is giving you? Please stop immediately within 72 hours. Otherwise I will have to file public interest litigation to protect the youth of India, especially the youth of Telugu people who are studying in universities, who are fighting, and you are brutally, your police, your Ravant Reddy government is brutally beating them up. Destroyed Telangana. We will collapse your government if you don't take this plan back. Remember, I stopped the steel plant sale. I stopped the lands of Kamareddy farmers. It doesn't matter which government. You cannot sell the future of youth. Share this video with everybody until it reaches Rahul Gandhi, Sonia Gandhi, Ravant Reddy and all other. Please media, protect the democracy. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఈదుల్ ఫితర్, మక్కా మసీద్ వద్ద ప్రత్యేక నమాజ్, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. ఉచిత బియ్యంలో కేంద్రం పాత్ర పెద్దది అన్న బండి సంజయ్. ఉచిత బియ్యం పథకానికి కేంద్రం 10,000 కోట్లు వెచ్చిస్తోందని స్పష్టం. రాష్ట్ర ప్రభుత్వ భారం కేవలం 10 రూపాయలు మాత్రమేనని వెల్లడి. ఆధారాలతో నిజం నిరూపించేందుకు తాను సిద్ధమని సవాల్. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ తో అభివృద్ధి సాధ్యమన్న పురంధేశ్వరి. వైసీపీ పాలనలో అప్పుల ఊబి, నిరుద్యోగం, రహదారి దుస్థితి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. విశాఖ బీచ్ రోడ్ లో లోకేష్, వరుణ్ బేస్ హ్యాండ్స్ కొత్త హోటల్, ఆఫీస్ టవర్ కు భూమి పూజ. టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు. కార్యకర్తలకు ప్రమాద బీమా పెంపు శుభవార్త. P4 మోడల్ నాటకమేనని అంబటి రాంబాబు ఫైర్. P4 పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. విద్యా, వైద్యం, ఉపాధి కల్పించకుండానే పేదరిక నిర్మూలన వీలు కాదని వ్యాఖ్య. రేవంత్ భాష తగదు అంటూ జగదీష్ రెడ్డి విమర్శ. హుజూరాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలపై మండిపాటు. రైతు సమస్యలపై నిర్లక్ష్యం, నీటి కష్టాలపై ఉద్యమానికి రైతులు సిద్ధం కావాలంటూ పిలుపు. హెచ్సియు భూముల అమ్మకాన్ని ఆపండని కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్య. చెట్లు, జీవ వైవిధ్యం కలిగిన భూములు విద్యార్థుల భవిష్యత్తుకు అని హెచ్చరిక. ప్రకృతి విద్యారంగానికి ముప్పు తేవద్దని సూచన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ.